श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः। गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। अस्मद्गुरोः विद्यानन्दनाथ गुरुचरणारविन्दाभ्यां नमो नमः। अस्मद्गुरोः काश्यपगोत्र पवित्रं नारायणतीश्वरच्छात्रं वन्दे दासकुटिष्ठं रामानुजदासस्वामिनं नमो नमः। यत्कर्ता जगतां भक्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहं भवत्यश्विनि नक्षत्रमस्वीदस्रस्तुरङ्गमः आद्यस्तुरङ्गस्तुरगाश्वो वाजी हयो हरिः। 2025 సంవత్సరం 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశి ఏలినాటి శని అయిపోయింది, కానీ మళ్ళీ మీనంలో ఉన్న శని వక్రించి మకరాన్ని కూడా చూస్తున్నాడు. ఈ మకరాన్ని కూడా బాగా ఇబ్బంది పెట్టే లక్షణాలు ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తలకి మాట తేడా వచ్చి తగాదాలు వచ్చే లక్షణాలు కూడా ఉన్నాయి. తర్వాత ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే దాదాపుగా చాలా బాగుంది. శని బాగున్నాడు, గురువు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, రవిబుధుడు బాగున్నారు, కుజుడు బాగున్నాడు. ఈ రాశి వాళ్ళకి విద్య బాగుంది, విదేశీయానం, ఉద్యోగం బాగుంది, పెళ్లి చేసుకుంటానికి కూడా చాలా బాగుంది, రియల్ ఎస్టేట్ వాళ్ళకి బాగుంది, స్టాక్ మార్కెట్ వాళ్ళకి కూడా బాగుంది, తర్వాత విదేశాలకు వెళ్ళే వాళ్ళకి ఇంకా బాగుంది, వ్యవసాయదారులకు కూడా బాగుంది. కానీ ఈ రాశి మీ జన్మ నక్షత్రానికి సంబంధించి వస్తుంది. ఈ రాశి కూడా 25 వంతులే అవుతుంది. ఈ రాశితోటే మొత్తం జరుగుతుంది అనుకోబాకండి. 75 వంతులు మీ జన్మ నక్షత్రాన్ని బట్టి జరుగుతుంది. కాబట్టి అది కరెక్ట్ అవునో కాదో చూడాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోక తప్పదు. అట్లా జాతకం చూపించుకుంటేనే మీకు ఎన్ని విధాలైనా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే పాలు ఉన్నాయండి, బర్రె దగ్గర పాలు పిండాం. పాలు మంచివే, బలం వచ్చేవే, అవి పాలు విషమో అర్థం కావట్లే. పిండే పాలు తాగమంటున్నారు. ఆ పిండే పాలు తాగుదామంటే ఇంజెక్షన్ చేసి పాలు పిండుతున్నారు. ఆ పాలు 1 గంట సేపటిదాకా తాగకూడదు. పొరపాటున కనుక ఆ పాలు తాగితే నీకు విషం అవుతుంది. ఇవాళ అట్లా ఉంది. ప్రతి వస్తువు కూడా విషంతో కూడుకొని ఉన్నది. కాబట్టి ఈ బాధల నుంచే బయటపడాలి అనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం, ఎక్కడ ఏ పొరపాటు లేకుండా ఉండటం, ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సూర్య నమస్కారాలు చేయటం, తర్వాత బియ్యపు రవ్వ పంచదార కలిపి ఈ రాశివాళ్ళు పుట్టల దగ్గర వేయటం, శివుడికి ప్రదక్షిణ చేయటం, శనీశ్వరుడికి ప్రదక్షిణ చేయటం, మారేడు దళాలతో ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవటం, ఇది చేస్తే ఈ మకర రాశి వాళ్ళకి చాలా వరకు బాగుంటుంది. నేను ఒకటే చెబుతూ ఉన్నా, ఒకప్పుడు పెద్దవాళ్ళు తెల్లవారుజామున లేచి రాత్రిపూట గజేంద్ర మోక్షం అనేది పారాయణ చేసేవాళ్ళు. ఓపిక ఉన్నంతకాలం కూడా లేచి స్నానం చేశారు. అదే వృద్ధాప్యం వచ్చి కనీసం కాలు చేయి పనిచేయక పక్షవాతం వచ్చి లేచి కూర్చోలేని పరిస్థితుల్లో కూడా తెల్లవారుజామున రాత్రిపూట గజేంద్ర మోక్షం పారాయణ చేశారు. ఈ గజేంద్ర మోక్షం ఇట్లాంటి టైంలో చాలా అవసరం. ఈ పాపం పరిహారం కావాలి అంటే గజేంద్ర మోక్షం చాలా విశేషమైంది. ఈ గజేంద్ర మోక్షం పారాయణ ఎందుకు చేయాలి? ఎన్ని జాతకాలు చూసినా, ఎంతమంది చేత ఎన్ని శాంతులు చేయించుకున్నా, మరి ఒక ఆయన ఒక రకంగా చెప్పాడు, ఇంకొక ఆయన ఒక రకంగా చెప్పాడు అంటే ముఖే ముఖే సరస్వతి. ఎవరు తప్పు చెప్పారని మాత్రం నేను అన్ను. నేను ఒక తీరులో ఆలోచిస్తాను, ఆయన ఇంకో తీరులో ఆలోచిస్తాడు, ఇంకొక ఆయన ఇంకొక తీరులో ఆలోచిస్తాడు. అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. కానీ నీవు చేసినటువంటి పాపం నువ్వు ఎన్ని పూజలు చేసినా నీకు పోవటం లేదు.
ఎన్ని చేసినా పోయినటువంటి బాధలకి గజేంద్ర మోక్షం చాలా ప్రధానమైంది. పోతన గారు మరి వ్యాసుడు గజేంద్ర మోక్షం మరి వ్యాసుడు భాగవతం రాశాడు. దాన్ని తెలుగులోకి మరి వ్యాసుడు రాసిన దానికంటే చాలా గొప్పగా రాశాడు పోతన గారు. తెలంగాణ బమ్మెర జ్ఞానవంతి అనే ఊళ్ళో పుట్టాడు. ఆయన భాగవతం రాయటమే కాదండి, ఆయన ఆ భాగవతాన్ని రామచంద్రమూర్తిగా కృతి ఇచ్చాడు. ఏ రాజులకి కృతి ఇవ్వలే, ఆ కృతి రామచంద్రమూర్తిగా ఇచ్చాడు. అది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఏ రాజుకో కవనం కృతి ఇస్తే దాని ఫలితం కంటే రాముడు చాలా గొప్పవాడు. ఎందుకంటే పసిపిల్లలకి నీళ్లు పోసేటప్పుడు శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటారు. రాముడు అందరినీ రక్షించే కాదుట, సర్వ జగత్తును రక్షించేవాడు రాముట. ఆయన 18 అధ్యాయాల్లో ప్రతి అధ్యాయంలో కూడా మొదటి పద్యం రాముడిని ప్రార్థిస్తూ రాశాడు. అటువంటి గజేంద్ర మోక్షం 40 రోజులు కనుక మీరు పారాయణ చేసుకుంటే ఎన్ని బాధలున్నా కూడా పోతాయి, బాగుంటారు. రకరకాలైన బాధలు, వ్యాధుల వల్ల బాధలు, కుటుంబం వల్ల బాధలు, పక్క వాళ్ళ వల్ల బాధలు, బాగుంటే మనల్ని బతకనీయకుండా మనల్ని చంపుతామని బెదిరించే వాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాలైన చెప్పుకుంటానికి వీలు కాని బాధలు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లాంటి బాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ గజేంద్ర మోక్షం. అందుకంటే పోతన గారు తెలుగులో రాశాడు. ఆ పద్యం మనకు చదివితే చాలా అర్థమవుతుంది. సంస్కృతంలో రాసినటువంటి గజేంద్ర మోక్షం కంటే తెలుగులో రాసిన గజేంద్ర మోక్షం పారాయణ చేస్తే మీకు వెంటనే ఫలితం వస్తుంది. కాబట్టి ఇట్లాంటి టైంలో ఎవరైనా సరే 40 రోజులు, కనీసం 20 రోజులు, లేకపోతే 11 రోజులైనా సరే ప్రతివాడు కూడా గజేంద్ర మోక్షం పారాయణ చేయించుకోండి. ఎందుకంటే ఇది చాలా కష్టమైంది. తెలుగులో కూడా కొన్ని అక్షరాలు పలకవు. అమ్మవార్త ఆయనతో బయలుదేరి వెళుతోంది, ఆయన ముందు పరిగెత్తున్నట్ట. ఆయన వెనకాడితే ఆ అమ్మవారు లక్ష్మీదేవి పరిగెత్తుందట. ఎట్లా వెళుతుందంటే ఆమె వెళుతున్నది ఈ పద్యం రాశాడు. అడిగేదనని కడువడి జనుని అడిగిన తన మగడు నుడుగడని నడయుడుగున్ వెడనెడ సిడిముడి తడబడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. ఈ పద్యం జాగ్రత్తగా చదవాలంటే చాలా కష్టం. ఒక్క అక్షరం అటు ఇటు పడ్డ పోతుంది. పుస్తకం చూసి చదువుతాను అనే దానికంటే మరి తప్పు చదివితే చాలా దోషం ఉంది. ఎందుకంటే ఒకటే చెబుతున్నా, ఇప్పుడు కూడా సప్తశతిలో భార్యాము రక్షతు భైరవీమనుంది. భార్యాము రక్షతు భైరవీమని ఉంటే వాడు తొందరలో భార్యాం భక్షతు భైరవీమన్నట్ట. భార్యాం భక్షతు భైరవి అంటే భార్యను తినేసింది. దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు కూడా అక్షరం తేడా పడకుండా జాగ్రత్తగా, అవి తెలుగే కావచ్చు, ఆ అక్షరాలు జాగ్రత్తగా పలకాలి. తప్పు అది. భాగవతం ఎట్లా ఉంటుందంటే భాగవతం 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 నీవు భాగవతావు. ఆ భాగవతం స్మరిస్తే భాగవతావు. పిల్లలు లేని వాళ్ళకి కృష్ణ జన్మం పఠిస్తే పిల్లలు పుడతారు. పెళ్లి కాని వాళ్ళకి రుక్మిణీ కళ్యాణం పఠిస్తే మరి పెళ్ళి అవుతుంది. అదే మహాపాపం చేసిన వాళ్ళకి మరి ప్రహ్లాద చరిత్ర చదివితే ఆ పాపం పోతుంది. కాబట్టి ఇప్పుడున్న అవసరం గజేంద్ర మోక్షం చాలా అవసరం. స్వస్తి.